హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మీరు పార్ట్ 1లో అయితే కింద ఫ్లోర్ చూశారు, గార్డెన్ చూశారు, అంతా బయట ఏరియా ఎలా ఉంది కూడా చూశారు కదా. సో ఒకటేసారి పెద్ద వీడియో పెడితే బోర్ ఫీల్ అవుతారని చెప్పి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 లాగా 2 పార్ట్స్ అయితే పెడుతున్నాను. సో పార్ట్ 2లో సునీత వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది అని చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఈ కాంబినేషన్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే వాల్పేపర్ వచ్చింది అండ్ కర్టెన్స్. పైన లివింగ్ రూమ్ కూడా చాలా కూల్గా పెద్దగా వచ్చింది. ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది, చూసారా? అంటే సింపుల్గా అన్నమాట. కర్టెన్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ పదండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామన్నమాట. చూడండి, వార్డ్రోబ్ అయితే ఇలా వైట్ అండ్ గ్రే కలర్ వచ్చింది. లాఫ్ట్ కూడా సేమ్ కలర్ని కంటిన్యూ చేశారు. ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా ప్లెయిన్ ఇచ్చారు. ఒక సైడ్ మాత్రం ఇలా వచ్చింది ఫాల్ సీలింగ్. బెడ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో వేశారు. బెడ్కి వచ్చిన బాక్సెస్ ఒకే సైడ్ పెట్టారనమాట. అంటే అటు తిరగడానికి అది వార్డ్రోబ్ దగ్గరికి బాగుంటుందని. సో ఇక్కడ చూడండి, ఈ స్లైడింగ్ డోర్ ఇదంతా కూడా లైక్ మళ్ళీ మేకప్. బాగుంది కదా ఫ్రెండ్స్? సో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము, వచ్చేయండి. ఇది ఎప్పటిది సునీత మిషన్? 10 years బ్యాక్, 15 years బ్యాక్ అంట. సో ఇప్పుడు వాడుతున్నావా? లేదు, అలా పెట్టిందనమాట. చూడండి, కూల్గా ఉంది. కిడ్స్ బెడ్రూమ్ లైట్ గ్రే కలర్ వచ్చింది, చాలా కూల్గా ఉంది కదా. ఇదైతే కిడ్స్ సెలెక్షన్. అవునా, వీళ్ళ పెద్ద బాబు సెలెక్షన్ అంట. చూడండి, బెడ్, వాల్పేపర్, వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఒకే కాంబినేషన్లో వెళ్ళాయి. అండ్ బెడ్కి కూడా వెనకాల కుషన్ కూడా అదే కాంబినేషన్లో తీసుకున్నారు. చూస్తున్నారా, టోటల్ గ్రే కావాలి రూమ్ కాన్సెప్ట్ అంతా అని గ్రేలో వెళ్ళారనమాట. కూల్గా ఉంది సునీత రూమ్. పైన ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా వెళ్ళారు. సో నెక్స్ట్ ఇప్పుడైతే మన స్టడీ రూమ్లోకి వెళ్దాం, వచ్చేయండి. సో కిడ్స్ చదువుకోవడానికి చక్కగా ఆఫీస్ రూమ్ లేదంటే స్టడీ రూమ్ మనకి ఎలా కావాలంటే అలా అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్డ్రోబ్ వచ్చింది, ప్రింటర్, బాక్సెస్. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి కూడా చక్కగా ఐరన్ స్టాండ్ కూడా పెట్టేసుకున్నారు. ఇక్కడ బుక్స్ చూస్తున్నారా? ఇక్కడ గణపతిని చూడండి, గణపతి కూడా బుక్ చదువుతున్నారు. చదువుల గణపతి అంట. ఫేవరెట్ బైక్స్ అంటే ఇవి.
ఎవరిదైనా ఫేవరెట్ ఐటెం ఉంది అంటే వాళ్ళ ఐటెం ముట్టుకోవాలంటే చాలా భయం వేస్తుంది. ఏదైనా అటు ఇటు అయిందనుకోండి. సో ఇది కిడ్స్ స్టడీ రూమ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫ్యాన్ అయితే చూడండి ఎంత కూల్గా నీట్గా డీసెంట్ ఉంది. చాలా అంటే కూల్గా ఉంది కదా. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని అయితే చూస్తున్నారు. నాకు తెలిసి చాలామంది ఇంటీరియర్ డిజైనర్స్ పేరు కానీ నెంబర్ కానీ ఇవ్వమని మెసేజ్ చేస్తున్నారు. హోమ్ టూర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం హోమ్ టూర్ చేయడానికి ఎవరికైనా ఏమైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి అయితే కనుక ఏమైనా ఐడియాస్ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇందులోంచి తీసుకుంటారన్నట్టు నేను హోమ్ టూర్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళవి తెలిసిన వాళ్ళవి అడిగి నేనైతే హోమ్ టూర్స్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం, కిడ్స్ బెడ్రూమ్ చూసాం కదా. నెక్స్ట్ ఈ కర్టెన్స్ చూడండి. లైక్ 2 లేయర్స్ ఇచ్చారు. మనకి కొంచెం లైట్గా ఎండ కావాలి అని అంటే కనుక ఇది తీసుకోవాలి అన్నట్టు, లేదు మనకు మొత్తం డార్క్ కావాలంటే ఇది వేసుకోవాలన్నట్టు. ఇప్పుడైతే మనం బాల్కనీ కూడా చూద్దాం, వచ్చేయండి. వావ్, ఏమైనా బ్రహ్మకంలో మొక్క ఏమైనా పెరిగిందా ఫ్రెండ్స్? చూడండి అసలు ఎటో వెళ్తుంది, ఎంత బ్యూటీ. చూడండి ఎంత, ఇక్కడైతే 2 మొగ్గలు ఉన్నాయి. ఇలా చూపించండి, ఇక్కడి నుంచి ఇలా చూపించండి. 2 కాదు 4 ఉన్నాయి. ఏమి అలా ఎందుకు వేయించారు? సో బాల్కనీలో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే. పైన చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్. వావ్, సునీతని వావ్. సో ఇలా రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇందాక మనం పార్ట్ 1లో చూసాం కదా, అంటే ఎండ వానకి కొంచెం తగ్గాలని చెప్పి ఇలా బ్రిక్స్ అయితే వేయించారు కదా. ఇది ఒక కుటీరం లాగా మన హోమ్ టూర్ అయితే ఫుల్ అయితే చూసారు కదా. ఆల్రెడీ పార్ట్ 1 కూడా అప్లోడ్ చేసి ఉంది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కనుక కొత్తగా పార్ట్ 2 చూస్తున్న వాళ్ళైతే పార్ట్ 1 కూడా వెళ్ళి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం.